వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. గతించిన 7 మాసాలు దేవుడిచ్చిన క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి, ఈ 7 మాసాలు ఈ వీడియోస్ అన్నీ చేయడానికి దేవుడు చూపించిన కృపాంతటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, మరొక నెలలోనికి ప్రవేశించిన దాన్ని బట్టి ప్రభువుని గనపరుస్తూ, నేటి వాక్య దర్శనం కొరకు 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టియే నాకు ప్రతిఫలం ఇచ్చును. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ఎక్నాలెడ్జ్మెంట్, గుర్తింపు. నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తున్నాడు అని దావీదు భక్తుడు ఆయన పాడుతున్న విమోచన గీతంలో నుండి దేవుడిని స్తుతించడం మనం చూడవచ్చు. మన నీతిని బట్టి, మన నిర్దోషత్వమును బట్టి దేవుడు ఖచ్చితమైన ప్రతిఫలాన్ని, రిజల్ట్స్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అన్న గుర్తింపుని, అలాంటి మనసుని మనం కలిగి ఉండి దేవుని పరిచర్యను, దేవుని గురించిన విషయాలను గ్రహించే వారంగా ఉండాలి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లోనే మన జీవితం అంతా అయిపోతూ ఉంది. మన నీతి, మన నిర్దోషత్వం రెండు దేవుడిచ్చే ప్రతిఫలానికి అవి సరైన తూకంలాగా ఉండాలి అన్న సత్యాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తెలుగులో నా చేతుల అన్న మాట కనిపించదు, కానీ ఇంగ్లీష్లో మై హ్యాండ్స్ అన్న మాట కనిపిస్తుంది. నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి ఆయన నాకు ప్రతిఫలాన్ని ఇచ్చును. ఈ చేతుల నైతికమైన పరిశుద్ధతకు, నైతికమైన విలువలకు ఇది సాదృశ్యంగా ఉంది. నేను దోషము చేయలేని వాడిని, దోషము చేయని వాడిని అని దావీదు పలుకుతూ, నిర్దోషముగా బ్రతకటానికి నేను నిశ్చయించుకున్నాను. ఇది ప్రైవేట్ లైఫ్లోనూ, పబ్లిక్ లైఫ్లోనూ మనము నిర్దోషంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నిర్దోషమైన చేతులు కలిగి ఉన్నవాడే దేవుని పరిశుద్ధమైన స్థలములో ఉండగలడు అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ అలైన్మెంట్, అనుగుణ్యమైన జీవితము. నా నీతిని బట్టి అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీతి, రైచియస్నెస్ అనేది దేవుని వాక్యానికి, దేవునికి అది అనుగుణంగా ఉండాలి. మన నీతి అంతా దేవుని నీతికి తగినట్లుగా ఉండాలి. మన సొంత నీతి భూమి మీద అది మురికి గుడ్డలతో పోల్చబడతా వచ్చింది. కానీ దేవుని నీతికి సమానమైన, అనుగుణమైన నీతిని కలిగి ఉండాలి అని దావీదు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నీతిని కలిగిన, దైవ చిత్తానుసారమైన, దేవుని వాక్యంతో కూడిన విలువలను మనం పాటించాలి. చివరగా ఇట్ ఈజ్ ఏ అష్యూరెన్స్, హామీ. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకేదో ప్రతిఫలం ఇస్తున్నాడు అన్న దానికన్నా కూడా, దేవుడు ఆయన పట్ల భయభక్తులు కలిగి నీతిగా, యథార్థంగా జీవించే వారికి దేవుడు ఖచ్చితమైన ప్రతిఫలాన్ని ఇస్తాడు అన్న వాగ్దానాన్ని దావీదు భక్తుడు నమ్మి విశ్వసించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, మీరు చేసిన కార్యమును, నా ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్న మాట మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దేవుడు మన చిన్న నీతి కార్యం చేసిన దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, మన పైన ఆయన ప్రేమను చూపిస్తాడు అన్న సత్యాన్ని ఈ వచనంలో నుండి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ నీతికి ఆధారముగా మా నిర్దోషత్వాన్ని వెల్లడి చేసే వారంగా, నీకు అమోఘమైన గౌరవాన్ని, మహిమని తెచ్చేవారంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవటానికి మీరే ఆయుధపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.